ఇవాళ అట్ల తద్దిరా ఒక స్పెషల్ రెసిపీ చేసుకోవాలి కదా మరి ఏ రెసిపీ చేయబోతున్నావు? ఇవాళ అట్ల తద్ది సందర్భంగా నేను చేయబోయే రెసిపీ నెయ్యితో చేసిన తీపి అట్లు. మరి లేట్ చేయకుండా అట్ల తద్ది స్పెషల్ నెయ్యితో తీపి అట్లకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. అట్ల తద్ది స్పెషల్ నెయ్యితో తీపి అట్లకు కావాల్సిన పదార్థాలు: బియ్యం పిండి, బెల్లం పొడి, గోధుమ పిండి, నెయ్యి, పచ్చి కొబ్బరి తురుము, పంచదార, యాలకుల పొడి. అట్ల తద్ది స్పెషల్ నెయ్యితో తీపి అట్లకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ అంబిక? రెడీ. సో స్టార్ట్ చేసే ముందు నీకు అసలు అట్ల తద్ది ఎందుకు చేసుకుంటారో తెలుసా? హాలిడేస్ వచ్చినప్పుడు చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అట్లు చేసుకొని ఒకరికొకరు పంచుకొని పెద్ద ఉయ్యాలేసి అందరూ కలిసి ఉయ్యాలు ఊగుతూ ఆడుకునే వాళ్ళం. సూపర్. అసలు ఆ మెమరీస్ ఎంత బాగుంటాయి కదా. ఎస్పెషల్లీ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసిన అట్లు తినుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటే ఆ హ్యాపీనెస్ఏ వేరు. అంతే కదా. ఎస్, సూపర్. సో ఇప్పుడు అదే హ్యాపీనెస్ ని రీక్రియేట్ చేద్దాం ఇక్కడ. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలి? ముందుగా మనం ప్యాన్ తీసుకుందాం. ముందుగా ఈ గోధుమ పిండి వేసేసుకుందాం. కొంచెం బియ్యం పిండి, కొంచెం బెల్లం వేసుకుందాం. యాలకులు కొంచెం దాంట్లో షుగర్ కలిపేసి దంచుకొని పెట్టుకుంది. ఓకే. కొంచెం సోడా, కొబ్బరి తురుము. ఫ్రెష్ కొబ్బరి తురుము అయితే మంచి టేస్ట్ వస్తుంది. ఎస్. సో ఇవన్నీ మిక్స్ చేసేసుకుందాం. నాకు తెలిసి మీ అమ్మమ్మ దగ్గర నేర్చుకుంటావు రెసిపీ అంతా. చిన్నప్పుడు మా అమ్మమ్మ బాగా చేసి పెట్టేవాళ్ళు కదా. తిని తిని మాకు చిన్నప్పటి నుంచి ఇది చాలా ఫేవరెట్ అయిపోయింది. చూద్దాం నాకు ఫేవరెట్ అవుతుందో లేదో. కొంచెం వాటర్ యాడ్ చేసుకుందామా? ఎస్. లంప్స్ లేకుండా కలుపుకోవాలి. సో ఒకటేసారి మొత్తం వాటర్ వేసుకోకుండా కొంచెం కొంచెం పోస్తూ కలుపుకోవాలి. సో స్వీటీ, ఇప్పుడు బ్యాటర్ రెడీ అయిపోయింది. సో ప్యాన్ కూడా వేడెక్కినట్టుంది. మనం కొంచెం నెయ్యి పూసుకొని అట్లేసేసుకుందాం. ఎస్, స్టార్ట్ చేసేసాయి. నెయ్యి వేయి కొంచెం. సో ఇప్పుడు మనం అట్లు వేసేసుకుందాం. కొంచెం నెయ్యి పైనుంచి కూడా మళ్ళీ యాడ్ చేసుకుందాం. సో దోశల్లో నీ ఫేవరెట్ దోశ ఏంటి? బటర్ దోశ. ఇప్పుడు నెయ్యి చేస్తుంది, అక్కడేమో బటర్. ఫెస్టివల్స్ లో నీ ఫేవరెట్ ఫెస్టివల్ ఏంటి? గణేష పండుగ. మంత్స్ లో ఏ మంత్స్ ఇష్టం? డిసెంబర్, ఆబ్వియస్లీ. ఎందుకు? నీ బర్త్డే ఉందా డిసెంబర్ లో? అంతే కదా. ఎక్స్పెక్ట్ చేసా. నీ వాయిస్ ఇంత స్వీట్ గా ఉంది కదా. నువ్వు ఇంతకు ముందే మన సింగింగ్ ట్రై చేసావా? లేదులే, కానీ ఇంట్లో ట్రై చేస్తాను అప్పుడప్పుడు. ఇంట్లో పూజలు కానీ ఏదున్నా ఇంట్లో నేనే పాడతాను. చిన్నప్పటి నుంచి మా మమ్మీ అలా ట్రైన్ చేశారనమాట నాకు. నేనేదో అట్లా చీకట్లో రాయేసాను, దొరికిపోయావు. సూపర్ అసలు. సో అన్ని ఫెస్టివల్స్ కి నువ్వు పాడినప్పుడు ఈ ఫెస్టివల్ కి కూడా నువ్వు పాడాలి కదా. అలాగే పాడదాం. మనం అట్లు వేసుకున్న తర్వాత పాడదాం. అలాగే, డన్. ఎస్. సో ఇది అయ్యి ఉంటుంది, ఒకసారి ఫ్లిప్ చేద్దామా? యా. సో ఇది ఫస్ట్ దోశ అయిపోయినట్టుంది కదా. ప్లేట్లోకి తీసేసుకుందాం. సర్వింగ్ ప్లేట్ ఇచ్చేస్తాం. ఓకే, డన్. సో సెకండ్ దోశ కూడా రెడీ అయిపోయింది. సర్వ్ చేసేసుకుందాం. గో అండ్ స్టవ్ ఆఫ్ చేసేద్దాం. అట్ల తద్ది స్పెషల్ నెయ్యితో చేసిన తీపి అట్లు రెడీ. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పాలి. ఎస్, థ్యాంక్ యూ. సో యమ్మీ యమ్మీ వేడి వేడి అట్ల తద్ది స్పెషల్ నెయ్యితో చేసిన తీపి అట్లు రెడీ అయిపోయినాయి. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. అట్ల తద్ది స్పెషల్ నెయ్యితో తీపి అట్లకు కావాల్సిన పదార్థాలు: బియ్యం పిండి, బెల్లం పొడి, గోధుమ పిండి, నెయ్యి, పచ్చి కొబ్బరి తురుము, పంచదార, యాలకుల పొడి. అట్ల తద్ది స్పెషల్ నెయ్యితో తీపి అట్లు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టాలి. అది వేడెక్కేలోపు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో గోధుమ పిండి,
బియ్యపిండి, బెల్లం పొడి, పంచదార, యాలకుల పొడి, వంట సోడా, పచ్చి కొబ్బరి తురుము, కొద్దిగా నీళ్లు పోసి దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. ఇప్పుడు వేడెక్కిన ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకుని ముందుగా మనం కలుపుకున్న మిశ్రమంని అట్లలాగా వేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ అట్ల తద్ది స్పెషల్ నెయ్యితో తీపి అట్లు రెడీ.